హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నామండి. క్రమబద్ధీకరణకు సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని రాష్ట్ర రవాణా యజమాన క్రీడల శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ అయితే హామీ ఇచ్చారండి. ఇక వైద్యారోగ్య శాఖలో 2002 డిఎస్సి ద్వారా నియమించినటువంటి 22 సంవత్సరాలుగా వారు కాంట్రాక్టు మరియు మల్టీ పర్సనల్ హెల్త్ అసిస్టెంట్లుగానే పనిచేస్తున్నారు. వారి క్రమబద్ధీకరణ ప్రక్రియను ప్రభుత్వం వెంటనే చేపట్టాలని జేఏసీ ప్రతినిధుల బృందం అన్నమయ్య జిల్లా రాయచోటిలో గురువారం వినతి పత్రం కూడా అందజేశారండి. ఈ సందర్భంగా ఏపీ డిఎస్సి కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ ఎర్రప్రెడ్డి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ చేసిన ఏపీ రెగ్యులేషన్ ఆఫ్ సర్వీసెస్ ఆఫ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యాక్ట్ 2023 20/10/2023 62 కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణను చేసిన చట్టం తక్షణమే అమలు చేయాలని, ఇక 10,117 మందిని రెగ్యులర్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇక గత ప్రభుత్వం జీవో నెంబర్ 114 విడుదల చేసిందని, ఈ జీవో ప్రకారం 2/6/2014 కంటే ముందు ఉద్యోగంలో చేరిన వారిని చట్టం చేసి నాటి వరకు కొనసాగుతున్న అన్ని శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులని రెగ్యులరైజ్ చేస్తామని ఉత్తర్వులు ఇవ్వటం అయితే జరిగింది. ఇక అధికారుల నిధి పోర్టల్ నందు అప్లోడ్ చేసే క్రమంలో కొంతమందికి మాత్రమే చేయమని, 1207 జీవో వారిని హోల్డ్ చేయమని ఉన్నతాధికారుల ఎలక్షన్ కోడ్కు ముందు అధికారులు తెలియజేసినట్లయితే తెలిపారు. దీనివలన 1207లో ఉన్న 966 మందిని అప్లోడ్ చేయకుండానే ఆపేశారని వివరించారు. పలుమార్లు ఉన్నతాధికారులు కలిసి క్రమబద్ధీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని కోరినప్పటికీ కూడా వారిని తర్వాత చేస్తామని చెప్పినట్లు అంతలో ఎలక్షన్ కోడ్ రావడంతో నిధి పోర్టల్ నందు అప్లోడ్ చేయడం ఆపేశారని తెలిపారు. ఇప్పుడు నూతనంగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిందని కాంట్రాక్ట్ ఉద్యోగుల మీద దయ ఉంచి వెంటనే నిధి పోర్టల్ నందు అప్లోడ్ చేయించి రెగ్యులరేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పి వారు కోరటం అయితే జరిగింది. దీనికి సంబంధించి సానుకూలంగా అయితే స్పందించారండి. అతి త్వరలోనే కాంట్రాక్ట్ ఉద్యోగులని రెగ్యులరైజ్ అయితే చేయబోతున్నారు. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి బ్రేకింగ్ న్యూస్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.